హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ నెక్స్ట్ వినాయక చవితిలోపు మీ యొక్క లక్ష్య సాధనలో విజయం సాధించాలని, ఆ వినాయకుని ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ నాగరాజు స్టడీ సర్కిల్. తెలంగాణ సమాజాన్ని, హైదరాబాద్ నగరవాసులను దిగ్భ్రాంతికి గురి చేసిన రెండు సంఘటనలు, మానవత్వానికే మచ్చ తెచ్చిన 2 సంఘటనల గురించి చూడండి. ఒకటి, సహస్ర 12 సంవత్సరాల పాప 10th క్లాస్ చదివే ఒక అబ్బాయి కిరాతకంగా హత్య చేశాడు. రెండోది ఏంటంటే స్వాతి మరణం. మేడిపల్లి దగ్గర ఉన్న స్వాతి మరణం ఎలా అంటే, తనని వితిన్ ద 2 సంవత్సరాల గ్యాప్లోనే, మ్యారేజ్ అయిన 2 సంవత్సరాల గ్యాప్లోనే నిండు నూరేళ్ళు తీసుకున్నది. అమ్మా నాన్నని కాదని, వాళ్ళ ప్రేమను కూడా కాదని, ఒక ప్రేమించిన అబ్బాయితో వివాహం చేసుకొని 2 సంవత్సరాల్లో తన జీవితాన్ని కోల్పోయింది. ఈ 2 విషయాలు ఒక్కసారి యూత్ గమనించాలి. మన తల్లి గురించి ఆలోచించేటప్పటికి, తల్లి 9 నెలలు నవమాసాలు మోస్తూ చివరికి తన ప్రాణం పైన ఏం లేదు, పురిటి నొప్పులతో బాధపడుతూ, ఆ పురిటి నొప్పుల నుంచి కూడా నువ్వు వచ్చే తన రక్త మాంసాల ముద్దల నుంచి వచ్చే పాపని ఇలా తీసుకొని, ఎత్తుకొని చూసుకొని, అమ్మ నా పాప మంచిగా ఎలా ఉందో చూడకుండా కూడా ఓ ముద్దాడుతూ కౌగిలించుకునే తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఈ మధ్యలో వచ్చిన ప్రేమ. అలాగే నాన్న ప్రేమ గురించి చెప్తే డిక్షనరీలో ఏ పదము కూడా దొరకదండి. ఎందుకంటే తను చేసే త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన త్యాగము. తను తిని తినక, తాగి తాగక, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా వచ్చి, ఎన్ని బాధలున్నా ఆ బాధలను కూడా తన మనసులో మింగుకొని మనకు చిరునవ్వుతో కనిపించి మనల్ని భుజాల మీద ఎత్తుకొని, ఎప్పుడు నా కొడుకు కానీ నా పాప కానీ ఎప్పుడు కూడా అందరికంటే పైన ఉండాలి, నాకంటే గొప్పగా బతకాలని ఉండే తల్లిదండ్రుల ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే గొప్పదా ఈ మధ్యలో వచ్చి నీకు రెక్కలు వచ్చాక వచ్చే ప్రేమ? ఒక్కసారి ఆలోచించండి యువత. కాబట్టి మనకు కష్టం వస్తే దేవుడు వస్తాడో రాడో తెలియదు. మనకు కష్టం రాకుండా, కష్టం వస్తే కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు ఎవ్వరు ఉండరు ఈ సృష్టిలో. కాబట్టి ఈ తల్లిదండ్రుల్ని పూజించండి, గౌరవించండి, వారి మాటలకు విలువిచ్చి వాళ్ళని చెప్పిన మార్గంలో నడవండి. మీ జీవితాలు కానీ, మీ గమ్యాలు కానీ చేరుకుంటారు. మీ జీవితం ఒక పూల బాటలాగా కావాలన్నా, ఒక స్వర్గంలాగా కావాలన్నా తల్లిదండ్రుల మాట వినాలి. ఎందుకంటే మధ్యన వచ్చే ప్రేమే కానీ, ఆలోచనలే కానీ ఏది కూడా మనకు శాశ్వతంగా కాదు. తల్లి ప్రేమను మించిన, తండ్రి ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడా దొరకదు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. ఒక్కసారి ఆలోచించండి యువత. మీరు చదువుకుందామని హైదరాబాద్కి వచ్చే వాళ్ళే కానీ, ఎక్కడైనా పట్టణాలకు వచ్చే వాళ్ళే కానీ, మీ లక్ష్యం ఏంటో, మీ గోల్ ఏంటో దాని మీదనే పెట్టండి. మధ్యన వచ్చే చిన్న చిన్న ఆలోచనల కోసమో, లేదంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేకుండా మీరు విచ్చలవిడితనంతో సమాజ పోకడలకు విరుద్ధంగా ఎట్లాగో వెళితే, ఆ తర్వాత ఇలాంటి స్వాతి మరణాలే కానీ, ఈ స్వాతి మరణమే కాదండి, అమ్మాయి చేతిలో అబ్బాయిలు కూడా మ్యారేజ్ చేసుకున్నాక చనిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నాము. మనకు నిజమైన ప్రేమికులు, నిజంగా మనల్ని ఆశించే వాళ్ళు, నిజంగా మనల్ని కాపాడుకునే వాళ్ళు, నువ్వు ఎలా ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకొని నిన్ను నిలదొక్కునేటట్టు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మన ఫ్యామిలీనే. ఆ ఫ్యామిలీని ఖచ్చితంగా గౌరవించండి.